చెప్పు ఇది జర్రుంటే చచ్చిపోతున్నాడు ఆయన. పోయి పొలాలు చూడు ఎంత నీట్గా కాలిపోయే పొలాలు. అందుకనే ఫస్ట్ తీసే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొండకైతే వచ్చేసాము. మన సుకుమార్ సినిమాటిక్స్ ఛానల్ని మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. సో దానికి అందరికీ పేరు పేరున మా వ్యూవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సుకుమార్ సినిమాటిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీకి అందరికీ. మన దాంట్లో వల్గర్ అనేది ఉండదు, ఫ్యామిలీ మొత్తం చూసేలాగా అందరు ప్రతి ఒక్కరు చూసేలాగా మనం మంచి మంచి కంటెంట్లు పెడతాము. ఈరోజు మనం వచ్చేసి వెరైటీగా మన కొండకైతే వచ్చేసాము, పోలీస్ ఫైరింగ్ స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ చిన్న క్యాంపింగ్ వేసేస్తున్నాము. సో ఈరోజు ఉర్లగడ్డ కర్రీ విత్ టమాటా అండ్ ఎక్స్ట్రా చీజెస్ అండ్ మిర్చి అది సంథింగ్ చిన్న చిన్న డెకరేషన్స్ చేసుకుంటూ రోటీ విత్ ఫ్రై. ఈరోజు కొత్త ఫ్రై నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఆలు. అది స్ప్రైట్ అనుకోవద్దు, వాటర్. అది స్ప్రైట్ కాదు, వాటర్. రోలర్ దొరలాలి కింద పడి. ఇదేనా? ఇది నిద్రపోవటం అన్నమాట. బాగా తిని నిద్రపోతాం. ఈరోజు నైట్ ఎక్కడ మంచి నిద్ర చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా వస్తువులన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇవన్నీ నీట్గా అయితే సర్దేసుకుంటున్నాం, ఎక్కడ కావాల్సిన అక్కడ పెనం పొయ్యి అవన్నీ. ఇంక ఇక్కడ చూసేస్తే మనం ఇక కావాల్సిన పొయ్యి కావాల్సిన కట్టెలు అవన్నీ నేనైతే సిద్ధం చేస్తూ ఉన్నాను. అక్కడ కావాల్సిన వస్తువులు శుభ్రం చేస్తాం. దాదాపుగా 30 ప్యాకెట్ అయితే చేసామన్నమాట. ప్యాకెట్ మొత్తంలో ఇంకైతే పావు భాగం అయితే మిగిలి ఉంది. మీరు ఇలా తగిన నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోతే నీళ్ళు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వాటర్ సరిపోయేలాగైతే పోసుకోవాలి. లాస్ట్లో ఒకసారి మీకు టెక్స్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాం మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ సినిమాటిక్స్. ఈరోజు మేము కర్రీ, రోటీ మరియు క్యాంపింగ్ చేయడానికి చేమకుర్తి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోగిలగొండాల వాటర్ ఫాల్స్ పక్కన పోలీస్ ఫైరింగ్ స్టేషన్ దగ్గర క్యాంపింగ్ చేసుకుంటున్నాం. మీకు చపాతీ టేస్ట్ అంతా మీరు ఎంత ఎక్కువసేపు వాటర్ పోసి కలుపుకుంటే అంత ఎక్కువ మీకు టేస్ట్ అయితే వస్తుంది, స్మూత్గా అయితే ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకొని ఉండ చేసుకున్న తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉన్న వాళ్ళు అయితే ఇలా ఒక దాంట్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2 hours 3 hours ముందుగా కలిపి పెట్టుకొని ఒక 1 hour అయినా పర్లేదు కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోటీలు ఈ చపాతీ కానీ రోటీ కానీ ఏదైనా కానీ హార్డ్గా తయారవదు, అంటే గట్టిగా తయారవదు, తినడానికి మెత్తగా ఉంటుంది. నువ్వు పొద్దున్న చేసినా మధ్యాహ్నం దాకా అయినా కానీ మెత్తగానే ఉంటాయి. వీలైతే ఒక తడిగుడ్డ కూడా స్మూత్గా దాని మీద అయితే పెట్టుకోండి కాసేపు. ఇదిగోండి ఇక్కడ మనం పొయ్యి రాయి వేసుకోవడానికి ఇక్కడ పుల్లలు అయితే తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ఆ మనిషి అక్కడ కలుపుతూ ఉన్నాడు మొత్తం. ఇక్కడ వాటర్ పోస్తూ ఉన్నాడు ఇంకొక అబ్బాయి వచ్చేసరికి నితిన్ గైక్వాడ్. అజయ్ కాదు, నితిన్ గైక్వాడ్. అజయ్ మా మాస్టర్ షెఫ్ అనమాట. ఛానల్ ఓనర్ వచ్చేసరికి సుకుమార్ సినిమాటిక్స్ ఇక్కడే ఉన్నాడు. ఎన్నో మైక్ ఒకటి తీసుకున్నాడు.
హాల్ 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 మాట్లాడుతున్నాం కానీ మైక్ పని చేయట్లేదు అనమాట. పని చేస్తుంది కానీ ప్రజెంట్ అయితే ఆపామన్నమాట. అక్కడ చాలా మంది పక్కన ఉన్నారు, డిస్టర్బెన్స్ ఉందంట. అప్పుడు ఆది మానవులు ఎలా చేసేవాళ్ళేమో బిగిస్తే కర్ర కూడా ఊడిపోద్ది. సుకుమార్ తగ్గేదేలా అంటున్నాడు. మా వాడు ఆశ్చర్యంతో మంటనే చూస్తున్నాడు. ఇప్పుడే చపాతీ పిండి అయితే మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత దాన్ని ఒక 1 అవర్ 2 అవర్ దాకా పక్కన పెట్టేయాలి. కాబట్టి దాన్ని సైడ్ ఉంచుకొని ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసుకుంటా నీట్గా కూరగాయలని క్లీన్ చేసుకొని వాటర్ తోటి కూరగాయలని కట్ చేసుకుంటా ఉన్నాం. కర్రీ కోసం అయితే కష్టాలు అయితే పడి పొయ్యిని వెలిగించేరికి అల్లాడిపోయాం అనమాట. చిన్నగా ఎలాగోలా 3 రాళ్ళు సెట్ చేసి వెలిగించి అందులో ఆలు పొటాటో అయితే చిన్నగా ఒక 4 బద్దలుగా కట్ చేసి ఒక్కొక్క ఆలు కర్రీ అయితే దాంట్లో చేసుకోవడానికి అయితే సిద్ధం చేసామన్నమాట. ముందు తోలు తీయడానికి కొంచెం సేపు ఉడకబెట్టి తర్వాత తోలు తీసి పీసెస్ చేసి ముక్కలు అయితే వేస్తాం. అందుకని కాసేపు ఫస్ట్ అయితే కొంచెం సేపు ఉడకబెడతా ఉన్నాం అనమాట. ఇక్కడ చాలా అయితే కష్టపడతాడు పొయ్యి వెలిగించడానికి మన సుకుమార్ అయితే. ఇంకా నెక్స్ట్ పుల్లలు అయితే ఇంకా కావాలి కాబట్టి కర్రీ కోసం పుల్లలు తేయడానికి అయితే వెళ్ళిపోదాం. ఒక సైడ్ అయితే ఉర్లగడ్డలు అయితే ఉడుకుతూ ఉన్నాయి, మరొక సైడు కటింగ్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాం నీట్గా. మన మాస్టర్ షెఫ్ అయితే అజయ్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు నీట్గా. ఇంకో సైడ్ సుకుమార్ ఎంత కష్టపడుతున్నాడు వెనకాల. ఆ చెట్లు అవన్నీ కొడతా ఉన్నాడు, ఎండిపోయిన మొక్కలన్నీ. పుల్లలు అది అవును, అది కూడా నిజమే, అది కూడా నిజమే. మనకి చాలా అయితే పుల్లలు కావాలి. మనం ఇంకా కర్రీ చేయాలి, ప్లస్ ఉర్లగడ్డలు ఉడికించిన తర్వాత చపాతీలు వేయించాలి. వీళ్ళిద్దరు కామెడీ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు ఇక్కడ. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా, ఆడకెళ్తున్నావు అని. ఇక్కడ తీసుకొచ్చి ఏడిపించడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయండి? నన్ను రైట్స్ కూడా కావాలి నేను నేర్పించడానికి మళ్ళీ మాకు. ఇట్లాంటిది ఏదో జరుగుద్ది. ముందు 100 సార్లు ఉల్లిపాయలు, ఒక పక్క పచ్చిమిరపాయలు, ఒక పక్క టమాటాలు, ఒక పక్క మంట, ఒక పక్క మంట, దానికి పొగ. ఆయన గొడ్లెత్తుకున్న వెనకే తిరుగుతున్నాడు. ఎంతో కష్టం చేసినట్టు పడిపోయాడు. అన్ని కూరగాయలు కట్ చేసి పడిపోయాడు. ఇక్కడ ఈ మనిషి పొయ్యిని రాయేసిన దాన్ని అంతరం మంటతోనే ఉంచడానికి అయితే దాన్ని చల్లాడిపోతున్నాడు. ఇదిగో ఫ్రెండ్స్ ఉల్లగడ్డ ఉడకబెడుతున్నాం. కాలుతుంది ఇది ఫుల్లుగా అయితే. అబ్బా అదిగో చూడండి. అయ్యో రామ. ఇలా మీరు ఒకసారి కత్తితో అయితే చెక్ చేసుకోండి పొటాటోస్ ఉడికాయా లేదా అని చెప్పి. ఇది ఒక సీక్రెట్ టెక్నిక్ అనమాట. ఎక్కువ తడిగా అనిపిస్తే ఉడికినట్టు మీనింగ్. స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి ఈ పొక్క కళ్ళు మండుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఉల్లగడ్డలు అయితే ఉడికినాయి అనమాట. మా వాడైతే దించుతున్నాడు ఇప్పుడే నీళ్ళు వచ్చేసి. అవి కొంచెం పొటాటోస్ కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇంకా తీసేసి మనం అయితే పైన స్కిన్ అయితే తీసేద్దాం. కొంచెం ఉడికితే బాగా వస్తాయి కాబట్టి ఉడకబెట్టిన ఇప్పటి వరకు. ఇప్పుడు మనం ఒకసారి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ నూనె వేసుకోవాలి, ఒక 3-4 చెంచాలు. తర్వాత ఉల్లిపాయ, ఆనియన్, ఉల్లిపాయ వేసుకున్నాం.
మీ టేస్ట్ తగిన వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే లైట్గా వేసుకోండి. మేము అంటే ఎక్కువ తింటాం ఉల్లిపాయలు, సో అందువల్ల ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాము. ఇలా ఉల్లిపాయ మీరు గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా ఉల్లిపాయని అయితే ఒక ఉల్లిపాయని ఒక 1 or 2 minutes వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాం. తర్వాత టమాటా వేస్తున్నాం. ఇప్పుడైతే 1 నిమిషం అయితే మనం మొత్తం ఫుల్గా వేయించుకున్నాం. కొంచెం హెవీ ఫ్లేమ్లో అయితే వేసుకుంటున్నాం. మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఉర్లగడ్డలు అయితే ఇప్పుడు వేసుకుందాం అన్నమాట. ఫస్ట్ టొమాటో అవన్నీ ఉడికిన తర్వాత ఒక నిమిషం 2 నిమిషాలు మనం ఉర్లగడ్డలు అయితే ఇప్పుడు వేసి మొత్తం నీట్గా ఒక 2-3 minutes అయితే వేయించుకుందాం. 1 నిమిషం వేగిన తర్వాత మనం అయితే వాటర్ పోస్తున్నాం. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. కొంచెం మసాలా ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. లైట్గా కొంచెం మంట కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట వేసుకుంటాం. మసాలా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఇట్లాంటి పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. సో మసాలా చాలా తగ్గించుకోండి, అప్పుడే మీకు స్టమక్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఒక చిటికెడు వేసుకుందాం పసుపు. ఓకే మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే పసుపు బాగా కలిసిందాక తిప్పుకోండి 1 నిమిషం. ఓకే, గరం మసాలా. ఇది గరం మసాలా మీకు కొద్దిగా టేస్ట్ని బట్టి వేసుకోండి అనమాట. ఒక 2 టీ స్పూన్లు ఉంటుంది. అది 2 టీ స్పూన్లు, ఒక టీ స్పూన్ వేసుకోండి. మంట వస్తుంది. ఇట్లా స్టడీగా పెట్టు. అది స్పూన్ది వాటర్ పోస్తే తిప్పి అనుకుంటుంది. వాటర్ పోస్తే అది వెనకుండా స్ట్రైట్ బాకి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తగినంత నీరు పోసుకొని మనం కలుపుకోవాలి. ఓకేనా? దీన్ని మనకి భోజనాలలో అప్పుడప్పుడు బంతులకి వెళ్ళినప్పుడు గుత్తంగా ఉర్లగడ్డ అది ఆలుగడ్డ కర్రీ వేస్తారు, అదే ఇది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందాము. మీరు ఆ టెక్స్చర్ చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోస్తారు. ఇంకా నిండా మునగపోయి ఓకే. ఎప్పుడైనా కర్రీని మించి కొంచెం కర్రీ మునిగేటట్టు నీళ్ళు పోసుకోండి. అప్పుడు మూత పెట్టేసి కొంచెం హెవీ మంట మీద కొంచెం బర్న్ చేసుకున్నారంటే అప్పుడు వాటర్ ఫుల్ హీట్ ఎక్కేసి ఉర్లగడ్డ ఏదైతే ఉందో ఉర్లగడ్డ టమాటా ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ ఇంకేదన్నా ఎక్కడన్నా పచ్చి ఉన్నా కానీ ఇంకేదన్నా కాలాల్సి ఉన్నా కానీ బాగా కాలుతాయి. అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ కలిపేసాం కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కలిపినప్పుడు ముక్కకు బాగా పడుతుంది. ఇంగ్రీడియంట్ అంతా ముక్కకు బాగా పడుతుంది. అప్పుడు నువ్వు వాటర్లో బర్న్ చేస్తే అప్పుడు అది బాగా కాలుతుంది. కాలినప్పుడు ఆ టేస్ట్ అన్నది ముక్కకు పడుతుంది. ప్రతి ముక్కని మనం తినేటప్పుడు ప్రతి ముక్క టేస్ట్గా ఉంటుంది. మనకు అది కావాలి, టేస్ట్ ఇంపార్టెంట్. మనం వ్యూవర్స్ ఎవరైనా సరే మనం ఇచ్చిన రెమెడీ తిన్నారంటే టేస్ట్గా వస్తుంది. ఆ టేస్ట్ కావాలి మెయిన్. ఆ టేస్ట్ ఇస్తే రెండోసారి మనల్ని ఫాలో చేస్తారు ఎవరైనా. సో అందుకని మన వ్యూవర్స్ అందరికీ టేస్ట్లీ ఉండేటట్టు మంచి టేస్ట్లీ కర్రీని ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇందులో ఇప్పుడు మన మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి శనగపిండి కొంచెం నీళ్ళలో మిక్స్ చేసుకొని
వేసుకోవాలి. ఇది చాలామంది అయితే వేయరు అనమాట. ఇది చాలా వెరీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనివల్ల చాలా టేస్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఫస్ట్ గోధుమ పిండి వేసుకొని తర్వాత అట్లా మనం ఉండలు చేసుకున్న వాటిని ఇలా పెట్టి అద్దుకోవాలి. ఫస్ట్ గోధుమ పిండి ఎందుకు వేసుకోవాలి అంటే మనం ఇప్పుడు పైన పెట్టి ఒత్తుతున్నాం కదా, అప్పుడు కింద దానికి అంటుకోకుండా ఉండడానికి మనకి ఈజీగా రౌండ్గా ఎక్స్పాండ్ అయ్యిద్ది. మళ్ళీ టైం లేదనుకుంటే ఇలా చేసుకోండి, లేదంటే ఫోల్డ్ చేసి 2-3 మడతలు పెట్టేసి మధ్యలో నూనె వేసుకొని తిప్పుకుంటే మీకు లేయర్స్ లాగైనా వస్తాయి. మాకు ఇక్కడ లైట్ తక్కువగా ఉంది, లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి చాలా టైం అనేది మేము ఫాస్ట్గా చేస్తున్నాం. మీరు వీలైనంత వరకు రౌండ్గా చేయడానికి ట్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే ఉడుకుతూ ఉంది. లోపల ముక్కలు టెక్స్చర్ మసాలా అన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టుగా తిప్పుకోండి నీట్గా. ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి లోపల. ఆ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసేలాగైతే తిప్పుకోండి. చూడండి మొత్తం చీకట పడింది, మొత్తం అడవిలాగా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మేము రావటమే లేట్ చేసాం అనమాట. అంటే 3:45కి అలా వచ్చాము, 4 అయిందిలే వచ్చేసరికి. మొత్తం ఘోరాలని అయి చీకట పడింది. మా వాడేమో తిరిగి వస్తున్నాడు మేము కష్టపడుతుంటే. చూడండి ఫ్రెండ్స్, నైట్ పూట అయితే మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. చీకటి అయితే పడింది. సాయంత్రం పూట అయితే మా తమ్ముడు, మా ఫ్రెండ్ అజయ్ ఇలాగా రోటీలు అయితే వస్తున్నారనమాట. మీరు ఒకసారి ఏమైనా టెక్స్చర్ ఎక్కువైనట్టు అనిపిస్తే ఒక వాటర్ పోసుకోండి కొంచెం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చపాతీలోకి కావాలనుకుంటే ఇందాక చెప్పిన రెమెడీ ఏదైతే ఉందో అది వేస్తేనే ఇలాగ చిక్కగా వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు చిక్కగా ఎలాగ వచ్చిందో, ఇదిగో తీసుకుంటే గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ముక్కగా వస్తుంది దుంప, దేనికి దానికి ఇదిగో ఇలాగ అనిపిస్తుంది. అప్పుడు సో మీరు తింటే మీరు పెట్టుకునే ప్రతి ముద్దకి ఒక్కొక్క ముక్క వస్తుంది, గ్రేవీ వస్తుంది, ప్రతి టేస్ట్ తగులుతుంది మీకు. చపాతీలో తీసుకొని నంచుకునేటప్పుడు చపాతీకి బాగా వచ్చింది అనమాట కూర అనేది. సో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చపాతీలు కాలుస్తున్నాము, అది కూడా దించుతాము. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే కర్రీ చేసుకోండి, తర్వాత మనం చపాతీ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది. తగినంత మోతాదులో మీరు ఉప్పు అనేది వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, గళ్ళుప్పు అయితే కొంచెం వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత తగినంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. వేసుకొని చూసుకుంటా వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయితే ఏం చేయలేము. ఇంకా ఉప్పు అయితే అప్పుడు ఎక్కువైందంటే మీరు చింతపండు నీళ్ళు పోసుకోండి. చింతపండు నీళ్ళలో నానబెట్టి చింతపండు పోసుకోండి. అప్పుడు సాల్ట్ అనేది తగ్గిద్ది, ఉప్పు క్వాంటిటీ అనేది తగ్గిద్ది, కొంచెం కవర్ అవుతుంది కొంచెమైనా. చూడండి ఎంత పాకం వస్తుందంటే మేము ఇంటికాడ ఎప్పుడు చేసినా కానీ ఇంత రాలేదు. ఫస్ట్ టైం. అంటే మన వ్యూవర్స్ ఎంకరేజ్మెంట్ ఏమో మరి, సంథింగ్ వాళ్ళ కోసం చేస్తున్నందుకో ఏమో తెలియదు, కానీ భలే చిక్కగా భలే కుదిరిందండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఈ గ్యాస్ మీద చేసే కంటే పొయ్యిలు మంటల మీద పెట్టి చేసింది ఇంకా అద్భుతంగా వచ్చింది. ప్రకృతి వరం అనుకుంటా. పోయింది వీడియో కట్ చేయి. అయితే సో ఫైనల్లీ మేమైతే నైట్ పూట వచ్చేసరికి చపాతీ అయితే కాల్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్ అనమాట ఇది. ఇంకా నేను ఫుల్ లెంత్ వీడియోలో అటు తిప్పు పర్లేదు దానిగా కాల్చుకోవాలన్నమాట మనం తిరిగేసుకుంటా. ఫ్రెండ్స్, నలుగురు అయితే ఇంకా తినేస్తున్నాం. రెడీ అయిందనమాట ఇప్పుడే చపాతీలో కుర్మా. అసలు మామూలుగా లేదు, కొద్దిగా కారం అయితే ఎక్కువైంది కానీ సూపర్గా కుదిరింది అనమాట కూర. అందరినీ బయట టిఫిన్ షాప్లో కూడా ఇంత బాగుండదు, సూపర్గా ఉంది. అసలు ప్రకృతి సిద్ధంగా అయితే భలే తయారైంది, సూపర్ జరిగింది. అసలు చపాతీ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. సూపర్, అసలు మామూలుగా లేదు. మా షెఫ్ అయితే భలే చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొండకైతే వచ్చేసాము. మన సుకుమార్ సినిమాటిక్స్ ఛానల్ని ఇంకో స్టెప్కి ముందుకు తీసుకెళ్ళడానికి
ప్రతి వీడియోకి మన వ్యూవర్స్ అందరూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఎంతో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంకొక మెట్టు ఎక్కేలాగా ఇంకొక ప్రయత్నం చేసేలాగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. సో దానికి అందరికీ పేరున మా వ్యూవర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సుకుమార్ సినిమాటిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీకి అందరికీ. మన దాంట్లో వల్గర్ అనేది ఉండదు, ఫ్యామిలీ మొత్తం చూసేలాగా ప్రతి ఒక్కరు చూసేలాగా మనం మంచి కంటెంట్లు పెడతాము, అందరికీ యూజ్ అయ్యేలా పెడతాము. జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చిల్డ్రన్స్కి కానీ లేదంటే చదువుకునే వాళ్ళకి కానీ ఆల్ కైండ్ ఆఫ్ అన్ని రకాలైనటువంటి ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకుంటూ గ్యాదర్ చేసుకుంటూ మేము జనం కోసం నిలబడడానికి మేము ఉన్నాము. సో మమ్మల్ని నిలబెట్టడానికి మా వ్యూవర్స్ అందరూ రెడీగా ఉన్నారని ప్రతి క్షణము మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా వ్యూవర్స్ అందరికీ మరొకసారిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం వచ్చేసి వెరైటీగా మన కొండకైతే వచ్చేసాము, పోలీస్ ఫైరింగ్ స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ చిన్న క్యాంపింగ్ వేసేస్తున్నాము. సో ఈరోజు ఉర్లగడ్డ కర్రీ విత్ టమాటా అండ్ ఎక్స్ట్రా చీజెస్ అండ్ మిర్చి అది సంథింగ్ చిన్న డెకరేషన్స్ చేసుకుంటూ రోటీ విత్ ఫ్రై. ఈరోజు కొత్త ఫ్రై నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇక్కడ. అంటే మనకి ఆల్మోస్ట్ ఈ ఆంధ్రాలో ఎవరు దాన్ని టేస్ట్ చేసి ఉండరు, అంటే ఇక్కడ వాళ్ళకి తెలియదు. మనం మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, మహారాష్ట్ర అవతల బీహార్ అటు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ మేము అది టేస్ట్ చేసాము. రీసెంట్గా వెళ్ళాము, అప్పుడు మేము అక్కడ టేస్ట్ చేసాము. ఆ టేస్ట్ని మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేస్తూ మన వ్యూవర్స్ అందరికీ చూపిద్దామని బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అటు సైడ్ ఉన్న టేస్ట్ని మళ్ళీ ఒకసారి మన తెలుగు వాళ్ళకి రుచి చూపిద్దామన్న ఆత్రతతో కోరికతోటి మేము ఈరోజు సుకుమార్ సినిమాటిక్స్ గ్రూప్ మొత్తం మన వ్యూవర్స్ కోసం మేము నిలబడుతున్నాము. సో అందరూ ఆదరిస్తారని తెలుపుకుంటూ 1 సెకండ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.